UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పటి వరకు 9 to 5 జాబ్. ఇప్పుడు కూడా అనుకో ఇప్పుడు 9 to 5 జాబ్. కానీ ఇప్పుడు నువ్వు ఒక షోకి తీసుకెళ్ళిన ఇది కాంటెంట్ క్రియేటింగ్ షో అమ్మా ఇది. నువ్వు కాంటెంట్ అంటే ఇంకొకలా చేస్తా. బట్ నువ్వు నాకు కాంటెంట్ ఆల్సో అండ్ ఆల్సో నీ ట్రూ పర్సనాలిటీనే ఉండాలా అని అన్నప్పుడు నేనేమో కాంటెంట్ చూస్తా. నా దాంట్లో గివి ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు నేను నామినేషన్స్ లో మాట్లాడేవి నాకు చాలా క్లారిటీ ఉంటది. ఎమోషన్ పక్కన పెట్టి మాట్లాడతాను నేను ఎవరైనా సరే. అండ్ పక్కకు రాగానే ఐ విల్ బీ మై ఎమోషన్ టు యూ. నామినేషన్ ఏం మాట్లాడినా సారీ అమ్మా నేను ఇట్లా తప్పు అనుకోకు ఇట్లా అని మాట్లాడా. నేను నామినేషన్ పాయింట్ లో చెప్పిన క్లియర్, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకుంటే నెక్స్ట్ వీక్ మంచిగా ఉంటది. ఇట్లా మాట్లాడతా కావాలంటే. సో దిస్ ఇస్ వాట్ లైక్ అండ్ నేను కాన్ఫిడెంట్గా ఎవరైనా మాట్లాడినప్పుడు అపోజ్ చేయాలన్నా కూడా నువ్వు అన్న కదరా నేను తగ్గి మాట్లాడతా, లేకపోతే నిన్ను ఇట్లా క్వశ్చన్ చేయా, నువ్వు తప్పు చేసినా నేను రైట్ అనుకుంటూ వెళ్తా, నేను తానా అంటే తందానా అనుకుంటూ వెళ్తా అనే టైప్ నేను కాదు. సూపర్. అండ్ మీరు హౌస్లో ఉండేటప్పుడు అంటే ఒక చిన్న వైరల్ అయిందన్నమాట. అదేంటంటే ఆర్జీవి అమ్మాయి సో అనే ఒక వర్డ్ బాగా వైరల్ అయింది. సో ఏంటి ఆర్జీవి గారికి మీకు రిలేషన్షిప్ ఏంటి? ఆర్జీవి గారితో నేను మూవీస్ చేసిన అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆర్జీవి గారు. ఆయన దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా నేను అట్లా. అండ్ సార్ కూడా నన్ను అట్లనే రెస్పెక్ట్ చేస్తారు. నేను ఫస్ట్ లైక్ నేను కూడా అట్లనే బయట సార్ గురించి ఇట్లా అంతా మాట్లాడతారు కదా, సో ఆయనతో ఎందుకు వర్క్ చేయడము అన్నట్టుగా పోయి నో చెప్దాం అనుకుని పోయి నేను ఆయన మాట్లాడిన విధానం, ఆయన రెస్పెక్ట్ చేసే విధానం అండ్ అవన్నీ మాట్లాడిన తర్వాత అండ్ ఆల్సో ఆయన సినిమా నుంచి ఏం చూపించాలనుకున్నారు, ఆశా ఎన్కౌంటర్ నుంచి ఏం చూపించాలనుకున్నారు అనే ఆ విజన్ అది చూసి నేను సినిమా ఒప్పుకున్నా. ఫస్ట్ అసలు నో అని చెప్దామని పోయినా కానీ నేను సార్తో మంచిగా లైక్ చేసిన ప్రాజెక్ట్. అండ్ దాని తర్వాత కరోనా వైరస్ చేసిన, 2 మూవీస్ చేసినాం సార్తోని. అండ్ ఇప్పటికీ కూడా నాకు అదే ర్యాపో ఉంటుంది. ఆర్జీవి గర్ల్ అని ఎందుకు అనుకుంటారో అనుకోండి, నా దాంట్లో దాని రైటా రాంగ్ అనేది కాదు. బట్ నాకైతే సార్తో మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ సార్ ఏమన్నా రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అండ్ దాని నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు అన్నట్టు ఉన్నాడు సార్. మాట్లాడినిస్తారు నన్ను, మాట్లాడించి అరే ఇది మంచిగా చెప్పినావు కదా సోనియా, ఇది కాదు ఇట్లా కాదు ఇట్లా ఆలోచిస్తారు అని చెప్పి ఇట్లా చెప్తాను. సో వీ హ్యావ్ వెరీ నైస్ డిస్కషన్స్. నాకు టెక్నికల్గా సినిమా గురించి కానీ, ఫిలాసఫీ గురించి కానీ, ఐడియాలజీ గురించి కానీ మంచి డిస్కషన్స్ ఉండేవి. సో ఫర్ మీ సార్ ఇస్ దాట్. నాకు నాలెడ్జ్ షేరింగ్, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఆయన చెప్తే నేను చెప్పినవి సార్కి అర్థం చేసుకొని లైక్ ఓకే ఇట్లనా అని ఆ ఎక్స్పీరియన్స్, ఆ షేరింగ్ నాలెడ్జ్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అది నాకు ఎప్పుడు కూడా నేను ఇన్స్పైర్డ్ విత్ సార్. అది అంటే మీరు మూవీస్ చేయక ముందే మీకంటే ఒక రికగ్నిషన్ ఉంది కదా, అంటే అందరూ ఏంటంటే ఆర్జీవి మూవీస్ చేశాక వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ మనకు కొంచెం తెలిసింది ఏంటంటే దానికి ముందే మీరు రికగ్నైజేషన్ అయ్యి అక్కడికి వెళ్ళారు. సో అందువలన కొంతమంది తెలియని వాళ్ళకి క్లారిటీ. దానికంటే ముందే నేను సోషల్ వర్కర్ గా నేను చాలా తెలుసు అందరికి, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో ఫిలాంథ్రపిస్ట్ లైక్ ఎన్జిఓ ఆశా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన నేను 2017లోనే, 2016 ప్రాబ్లీ 16లోనే స్టార్ట్ చేసిన. అండ్ సోషల్ వర్క్ లో నేను వెల్ నాన్ అప్పటికి. దాని తర్వాత మూవీస్ అంతకు ముందు ఆర్జీవి గారితో చేసేకట ముందు జార్జ్ రెడ్డి, కథానాయకుడు, ఈ మూవీస్ కూడా అండ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చేసున్నా. బట్ ఆబ్వియస్లీ లైక్ సినిమాల కమర్షియల్ హిట్ అయితేనే అందరికి తెలుస్తాం కదా. కమర్షియల్ హిట్ అయినైతే నేను ఇంకా ఇప్పటివరకు కూడా చేయలేదు కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలలో. కథానాయకుడులో కూడా నేను కొంచెం కనిపించిన, అది స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంటుంది. సో దట్స్ హౌ ఐఎమ్ వెల్ నాన్. అండ్ డెఫినెట్ గా సోషల్ యాక్టివిస్ట్ గానే బాగా తెలుసు. ఎంత సినిమాలకు వచ్చినా నేను ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అయినా సరే జనాలు నన్ను ఎక్కువ ఆడియన్స్ కానీ లైక్ ఎక్కువ తెలిసిన సోషల్ యాక్టివిస్ట్, మా సోషల్ వర్కర్ అనే దానికే ఎక్కువ తెలుసు నాకు. సో ఆర్టిస్ట్ గా మనం ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి అంటే ఒక గోల్ కానీ డ్రీమ్ కానీ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు రికగ్నిషన్ అయిపోయారు 2 తెలుగు రాష్ట్రాలకి. సో దెన్ ఏంటి, ఎలాంటి ప్లాన్ చేసుకుంటారు, ఆ వే ఎలా ఉంది? సో నేను ఆల్రెడీ సోషల్ వర్క్ అనేది అసలు కంటిన్యూ అయిపోతుంది. ఐ హ్యావ్ ఎన్జిఓస్ ఆశా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ తో కొలాబ్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. 100 గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి, ప్రాజెక్ట్ హ్యాపీనెస్ అని చెప్పి, బ్యాక్ టు స్కూల్ కిట్ అని చెప్పేసి ఇట్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి. అండ్ వీ హ్యావ్ లైక్ 100 గర్ల్ చైల్డ్ అనేది ఇప్పుడు యాక్టివ్ ప్రాజెక్ట్. 100 రీచ్ అవ్వాలి మేము ఇంకా. ఇప్పుడు వీఆర్ జస్ట్ అట్ 15-16 నెంబర్ అంతే.
సో సోషల్ వర్క్ విల్ కంటిన్యూ అండ్ ఆర్టిస్ట్గా నాకు వచ్చే ఆపర్చునిటీస్ నేను చూస్ చేసుకున్న విధానం లైక్ ఇప్పటివరకు ఒకలా ఉంది, మేబీ నెక్స్ట్ ఏమైనా మారొచ్చు. సో అదొకటి నాకు ఇంపాక్ట్ నేను రియలైజ్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పటివరకు చూస్ చేసుకున్నది ఎట్లా అంటే ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుంది కావచ్చు దీంతోని, లేకపోతే ఏమైనా నెగిటివ్గా ఎట్లా వస్తుంది కావచ్చు అని భయపడేదాన్ని నేను ఇది వరకు. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్లా. సో అండ్ ఎట్లా తీసుకుంటారు నా ఫ్యామిలీ, లేకపోతే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఎట్లా అని భయపడేది. ఇప్పుడు నేను కొంచెం ఇమ్యూన్ అయిపోయినా బిగ్ బాస్ తోని. అసలు నాకు ఎట్లయినా తీసుకుంటారా బాబు అని, మనం ఏం చేసినా తీసుకోవాల్సింది తీసుకుంటున్నారు కదా. నేను అసలు ప్యూర్ గా ఇట్లా మంచిగా నేను బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ అండ్ సన్ ఇట్లా రిలేషన్షిప్ నేను అట్లా తీసుకున్నప్పుడు యాక్టింగ్ లేమున్నది, యాక్టింగ్ చేసేసి వస్తాను నేను, ఏమన్నా దాని పెద్ద విషయం ఏముంది అన్న టైప్ లో అయిపోతుంది మైండ్. సో ఐ విల్ డిసైడ్ లైక్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చిన దాని ప్రకారం యాక్టింగ్ చేస్తా. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆంటర్ప్రినర్. నాకు చెప్పే అవసరం రాలేదు ఇక్కడ. సో ఐ డీల్ విత్ లైక్ 10 different projects as an entrepreneur also. I deal like 70 employees on daily basis. సో అది కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మూవీస్ సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ పిచ్చి ఉన్నప్పుడు సో బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, సో నేను ఇలా చూపించుకోవాలి నన్ను అనేది ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నాకు ఒకటే ఒక విషయం, రిమైనింగ్ అని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డిఫరెంట్ నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నాయి, అది కీ రోల్స్ ఉన్నవి చూస్ చేసుకోవాలి అని డ్యూరింగ్ ద జర్నీ డిసైడ్ అయినా. కానీ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను చేయాలంటే విమెన్ ఓరియంటెడ్ లైక్ విమెన్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్, అండ్ జ్యోతిక గారు చేస్తారు కదా అటువంటి మూవీస్, అట్లా నాకు ఇష్టం, అట్లా లీడ్ ఓరియంటెడ్. అండ్ డెఫినెట్గా నా లైఫ్లో నేను ఎవరైనా నాకు ఆపర్చునిటీ ఇచ్చినా లేకపోతే నేనైనా క్రియేట్ చేసుకోవాలి, లైక్ నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనైనా సరే నేను చేస్తా. అది అయితే డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్రాజెక్ట్ అవైతే. అండ్ సోషల్ వర్క్ లో కూడా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగా లైక్ గోశాల గానీ ఇట్లా నాకు ఐ ఆల్రెడీ హ్యావ్ లైక్ 2 ఆవులు ఉన్నాయి నాకు ఇప్పటికి, తులసి లక్ష్మి. డిఫరెంట్ లైక్ అది ఒక గోశాల అని, ఒక ఆర్ఫన్ హోమ్ చూసుకోవాలి అని, అండ్ యూనో గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చేయడం అండ్ మోటివేషన్ సెషన్స్ చేస్తాం అన్నట్టు ఎవ్రీ యాన్యువల్లీ. సో ఆ మోటివేషన్ సెషన్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయడము అటువంటిగా ఇవన్నీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఏది దీంతో ఏమీ ఆగవు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. నేను స్క్రీన్లో చూస్తున్నప్పుడు కూడా మీలో ఒకటి గమనించా, అండ్ బయట కూడా ఇప్పుడు గమనించా. సో చందమామలో చిన్న మచ్చలాగా ఏంటది ఇక్కడ? ఇదా కింద పడ్డా నేను చిన్నప్పుడు, కింద పడ్డా, మొన్న కూడా కింద పడ్డా, 2 సార్లు కింద పడ్డా. కానీ సో ఏంటి అంటే మీరు అలాగే కొంచెం చిల్లిగా తిరుగుతారా? చాలా అసలు నేను గొడవలు పెట్టుకుంటా, నేను బయట తిరుగుతా అట్లా. సో ఇది కూడా ఒకసారి ఎవరినో కొట్టినప్పుడు నా స్పెట్స్ ఇట్లా అయింది, కొట్టినప్పుడు ఇట్లా అయినప్పుడు చాలా స్కార్స్ ఉంటాయి నాకు. ఓకే సూపర్. అంటే ఫైనల్ గా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు అర్థం కాని షో అది, నాకు అర్థం కాలేదు అని చెప్పి చెప్పాలి అంతే.